వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకంగా ఈ కళాక్షేత్రాన్ని గత ప్రభుత్వమే నిర్మించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రంగులు వేసి ప్రారంభించింది. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా విమర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత నలిమెల భాస్కర్కు కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రదానం చేయకపోవడం శోచనీయమని హరీష్ రావు తప్పుబట్టారు. ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ కాళోజీ జయంతి రోజు సాహితీవేత్తలకు పురస్కారం ఇచ్చి గౌరవించుకున్న ఆనవాయితీని దురుద్దేశంతో విస్మరించడం దుర్మార్గమన్నారు. ఇది భాస్కర్కు మాత్రమే జరిగిన అవమానం కాదని, తెలంగాణ కవులందరికీ జరిగిన అవమానమని అన్నారు. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం చేస్తున్న సందర్భంగా అయినా భాస్కర్కు అవార్డు ప్రదానం చేయడమని, చేసిన తప్పును సరిచేసుకోండని ప్రభుత్వానికి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన నలిమెల భాస్కర్ ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదులు, అనువాదకులు. ఆయనకు తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ భాషల్లో పట్టుంది. తెలుగు అధ్యాపకులుగా పనిచేసిన ఆయన 2011లో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. ఆ తర్వాత తెలంగాణ పదకోశాన్ని రూపొందించడంతో పాటు పలు భారతీయ భాషల్లోని కథలను తెలుగులోకి అనువదించారు. తెలంగాణ భాషా వ్యాసాలు, సాహిత్య సుమాల పేరుతో భారతీయ రచయితల పరిచయాలు, భారతీయ సాహిత్య వ్యాసాలు, తెలంగాణ భాష, దేశ పద్యాలు, సంస్కృత పదాలు, తమిళ పదాలు, క్రియాపదాలు వంటి 30కి పైగా పుస్తకాలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం 2024కు ఎంపిక చేసింది. తెలంగాణ భాషాభివృద్ధికి భాస్కర్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 1,116 నగదు పురస్కారం ప్రదానం చేస్తామని ప్రకటించి ఆ తర్వాత మరిచింది. ఇక ఈ కళాక్షేత్రం గురించి చెప్పాలంటే కాళోజీ శత జయంతి అయిన 2014 సెప్టెంబర్ 9న అప్పటి సీఎం కేసీఆర్ తొలిసారి వరంగల్ నగరానికి వచ్చి భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ప్రధాన రహదారి పక్కనే 4.25 ఎకరాల్లో 4 అంతస్తులతో నిర్మాణం ప్రారంభించారు. సాంస్కృతిక పర్యాటక శాఖ మొదట్లో ఈ పనులు చేపట్టగా తర్వాత కరోనా కారణంగా 3 ఏళ్లు నెమ్మదిగా సాగాయి. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ 2022లో సమీక్షించి కూడా నిధులతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి పనులు వేగంగా జరిగాయి. 85 కోట్ల 10 లక్షలతో భవన నిర్మాణం జరిపింది. ఆ తర్వాత కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళోజీ కళాక్షేత్రం పనులను పూర్తి చేసింది. 4 అంతస్తుల భవనంగా నిర్మించిన ఈ కళాక్షేత్రంలో 1127 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం ఏర్పాటు చేశారు. సెంట్రలైజర్ ఏసీ, అధునాతన హంగులతో సౌండ్ సిస్టమ్, థియేటర్, ప్రదర్శనలు, కళారంగ కార్యక్రమాలకు అనువైనదిగా ఈ కళాక్షేత్రాన్ని నిర్మించారు.